Honestly, I will choose KTR sir. Why? Because I feel he's more educated and the way he speaks, the way he motivates, uh, truly, he's a very good leader. I feel so. He's like a role model to the youth. Yeah, role model. Because the thing is, he bought so many companies into the Hyderabad, right? So చాలా బాగా చేశారు అతను అండ్ ఇప్పుడు చాలా డెవలప్ చేశారంటారు. డెవలప్ చేశారు. టు బి ఆనెస్ట్ అతని వల్లనే మనం వర్క్ చేస్తున్నాం అనుకుంటున్నాను నాకైతే. ఓకే, దట్స్ గుడ్. కానీ ఒక రెడ్ స్పాట్ ఏముందంటే వీరు హయార్కి అంటే వాళ్ళ ఫాదర్ చేశారు కదా, అట్లానే వాళ్ళ ఫ్యామిలీ కూడా సెట్ అయింది ఒక పాలిటిక్స్లో. See, not like that. Hierarchy ఉంది. Hierarchy may be the secondary thing, but the talent is also matters కదా. అలాంటి టాలెంట్ ఉంది కాబట్టి ఈ స్టాండ్స్ కదా అలా. We have other two leaders here from BJP, Pandit Sanjay Garu, and another is our present CM. Yeah, present CM Revanth sir. And I know. No, I don't want to comment on them because they are also good leaders. See, everyone has their own perspective of thinking, right? So I feel I don't want to talk about them and they are good. There is a negative talk about BJP that they play in a safe side in name of religion. Hindu, Muslim అట్లా చేశారు. యాక్చువల్లీ నేను అంతగా పాలిటిక్స్లో లేను కానీ బట్ ద థింగ్ ఇస్ ఐ ఓన్లీ సీ రిగార్డింగ్ అవర్ కేటీఆర్ సార్ అలా. అనదర్ ఇస్ ఆర్ ప్రెజెంట్ సీఎం. సీఎం సార్, యా, రేవంత్ రెడ్డి సార్. కమెంట్స్ ఆన్ హిమ్ లైక్ ఇస్ ఇట్ డూయింగ్ వెల్ ఫర్ ద సొసైటీ? ఇప్పుడు వరకు గవర్నమెంట్ అంటే డెవలప్ చేసిందా లేదా? డెవలప్ అంటే సి ద ఓన్లీ థింగ్ ఇస్ మనకు రీసెంట్లీ ఎలక్షన్స్ అయినాయి. జస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 months, రైట్? 4 to 5 months అరౌండ్. వీ కెనాట్ జడ్జ్ లైక్ ఎంత తొందరగా డెవలప్ అయిందా లేదా అని మనం జడ్జ్ చేయలేము. సో వీ షుడ్ గివ్ సమ్ టైమ్ టు దెమ్ సో దట్ దే క్యాన్ షో దర్ ఇంప్రూవ్మెంట్ ఫర్దర్. 5 years ఉంది మనకి ఇంకా. సో వీ షుడ్ సీ దట్. So let's come to the Andhra. As you said, your native place is Andhra. Yeah. Any comments? Like pick one. Jagan sir. Why? To be honest, I'm the biggest fan of Jagan sir because I really like him. The youngest CM and the tactic, I mean, the mind game he plays, it's really brilliant. But there is a lot of trolls happening on him that he is a CM of a state and he don't know how to erase on the what we call digital board. He don't know the use of digital board. Digital ante, see, the thing is మనం ఇచ్చింది ఐ మీన్ మనం అంటే ఆంధ్ర ఎవరైతే పీపుల్ ఉన్నారో దే హ్యావ్ ఓన్లీ గివెన్ 5 years టు దెమ్. హీ హ్యాస్ డన్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిస్ సైడ్. ఇంకో 5 years ఇచ్చామనుకోండి, మేబీ హీ కెన్ డూ సమ్ మోర్ లైక్ ఐటీ కంపెనీస్ కూడా రావచ్చు, ఏదైనా కంపెనీస్ రావచ్చు. మన కియా ఉంది, ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ హీ ఎస్టాబ్లిష్ దిస్ కియా అండ్ ఆఫ్టర్ దాట్ చంద్రబాబు గారు మేడ్ ఇట్ డెవలప్. But the thing is, establishes from YS Rashtrakhar Reddy Garu, right? So he is the son of YS Garu. So maybe in the future we can get so many IT companies as well. Allah. So another thing is there is no roads, no IT companies in Andhra. There is no single capital there. Any comments on that? No comments because inka ippudu chance iste maybe raavochu kada. And there is a young leader. Yeah, Pawan sir. Yeah, sir. I really admire him because ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ సార్. పవన్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. మూవీస్కి వస్తారు, పాలిటిక్స్లో పనికిరారు అని బయట టాక్ ఉంది. యాక్చువల్గా నేనైతే పవన్ సార్ ఎక్కువ నేను పాలిటిక్స్ గురించి చూడను, ఓన్లీ మూవీసే మనకు. మూవీస్ వరకే. సో లాస్ట్ టైం ఎవరికి ఓటు ఇచ్చారు మీరు? లాస్ట్ టైం మేబీ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ ఫర్ మీ. ఈసారి ఎవరికి అనుకుంటున్నారు? చూద్దాం, బికాజ్ మనకు 16th రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో మేబీ వన్ డే ప్రియర్గా ఒక 2-3 days ప్రియర్గా నేను ఆలోచిస్తాను ఎవరికి ఓట్ వేయాలి. సో నేను ఆలోచించిన తర్వాత ఐ విల్ టేక్ ద డెసిషన్. మన మీడియా అంటే మన ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా మీరు ఎలా ఓట్ చేయాలి? ఓట్ అవేర్నెస్ బేసిక్లీ. యా, షూర్. ఓట్ అవేర్నెస్, we are the యంగ్ జనరేషన్. సో మనము ఎవరికైతే ఓటేస్తున్నామో వాళ్ళని వైజ్గా ఆలోచించి డెసిషన్ తీసుకొని ఓటేయండి. బికాజ్ ఎవ్రీ ఓట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఒక్క ఓట్తో కూడా వీ క్యాన్ డూ సమ్ వండర్స్. దట్స్ ఇట్. పిక్ చేసుకుంటారు. సిబిఎన్. ఓకే, ఎందుకు? ఎందుకంటే మన వెజనరీ లీడర్ కాబట్టి. ఇంకా 2 లీడర్స్ ఉన్నారు.
వాళ్ళిద్దరు కూటమి అలయన్స్. ఓకే ఫైన్. జగన్ బాబు గురించి ఏమైనా అంటారా? జగన్ సార్ గురించి? జగన్ సార్ అంటే ఏం లేదు, అంటే పవన్ కళ్యాణ్ కొత్తగా కలిసాడు కదా, బీజేపీ అన్నీ కలిసాయి కాబట్టి ఇంకో ఛాన్స్ టీడీపీకి ఇద్దామని సార్. ఇంతవరకు ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా జగన్ రూల్ వచ్చాక? కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు కదా, అంటే అభివృద్ధి అనేది జరగలేదు మా ఒపీనియన్. ఇప్పటి వరకు జాబ్స్ లేవు, రోడ్స్ లేవు అంటున్నారు. అభివృద్ధి జరగలేదు, జస్ట్ అంతే. ఒక్క సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాడు, అభివృద్ధి జరగలేదు. దగ్గర అంటే చాలామంది పవన్ కళ్యాణ్ని అంటున్నారు యూత్ లీడర్, మూవీస్లో ఫేమస్ అని. ఏమైనా కమెంట్ చేస్తారా దానిపైన? పవన్ కళ్యాణ్ అంటే తెలిసిందే కదా, అతను పదవిలో లేకపోయినా అందరికీ బాగా హెల్ప్ చేస్తున్నాడు. పవన్ రైతులకైనా ఎవరికైనా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, మన దగ్గర ఒక సెంట్రల్ లీడర్ ఉన్నారు, నేషనల్ వైడ్ లీడర్ మోడీ గారు. ఏమైనా కమెంట్ చేస్తారా? మోడీ గారు అతను మరి చెప్పక్కర్లేదు, అతను మీరు చెప్పండి పర్లేదు. మోడీ గారి గురించి అసలు ఏం చెప్పక్కర్లేదు. అతను మరి గ్రేట్ పిఎం అని కూడా చెప్పొచ్చు. ఇండియాలో టాప్ మోస్ట్ తీసుకొచ్చాడు ఇండియా అంటే మోడీతోనే సాధ్యమైంది. ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఇప్పటి వరకు ఇండియాలో? ఇండియా ఇప్పుడు మనం ఎక్కడికి మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చిన్న వెజిటేబుల్ వెండర్ దగ్గరికి వెళ్ళినా మనకి క్యూఆర్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే అప్డేటెడ్ వెర్షన్ అంతా మోడీ గారు తీసుకొచ్చి డిజిటలైజ్ చేశారు. అట్ ద సేమ్ టైం అంతా ప్రైవేటలైజేషన్ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, ట్యాక్స్ అంతా మనకు తెలుస్తుంది. అంతా ఇప్పుడు క్యాష్ అండ్ డిమాన్స్ట్రేషన్ చేస్తారు, 500 నోట్స్ 2000 నోట్స్ బ్యాన్ చేసి, అంతా మోడీ గారి వల్ల అయింది. ఓకే, లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? లాస్ట్ టైం నాకు ఓట్లేదు. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సిబిఐ వాళ్ళు.